తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న లక్షల మంది కార్మికుల కనీస వేతనాలను 35,000కు సవరించాలని కోరుతూ ఏఐటీయూసీ దేశవ్యాప్త పిలుపులో భాగంగా కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, అధ్యక్షులు జి వేణుగోపాల్ మాట్లాడుతూ అనేక షెడ్యూల్డ్ పరిశ్రమల్లో కనీస వేతనాలను 7 నుండి 12 సంవత్సరాలుగా పెంచలేదని, ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగక కష్టజీవులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని అన్నారు. గత ప్రభుత్వం కార్మిక వర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ, ఆశా, మున్సిపల్ వర్కర్లు పెద్ద ఎత్తున పోరాటం చేశారని గుర్తు చేశారు. న్యాయం చేస్తామని నాడు ఆ టెంట్ల చుట్టూ తిరిగిన టీడీపీ, జనసేన నాయకులు ఇచ్చిన హామీల సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో, దేశంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకొచ్చి మరోవైపు స్కీమ్ కార్మికులుగా ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం కార్మికులు తీసుకొచ్చి మున్సిపాలిటీలలో దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిశుభ్రతను కాపాడేటువంటి మున్సిపాలిటీ వర్కర్లకు కూడా ఈ రోజు కనీస వేతనం నోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ కనీస వేతనం అనేటువంటిది ధరల సూచీకి అనుగుణంగా, ద్రవ్యోల్బణానికి అనుకూలంగా దృష్టిలో పెట్టుకొని ధరల సూచీ ప్రకారము నిర్ణయించేటువంటిది కనీస వేతనం. ఈ కనీస వేతనం నిర్ణయం చేయడంలో నేషనల్ శాంపుల్ సర్వే డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి ప్రతిపాదన ఒక విధంగా ఉన్నది, ప్రభుత్వ శాఖలు ఇచ్చేటువంటి ప్రతిపాదనలు ఒక విధంగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా తుంగలో తొక్కి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనం అనేది నిర్ణయం చేయకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. ఏఐటీయూసీ జాతీయ సమితి పిలుపు మేరకు ఇవాళ కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కనీస వేతనం ధరలకు అనుగుణంగా 35,000 రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులను కార్మికులుగా గుర్తించి పర్మనెంట్ చేయాలని అనేక డిమాండ్లతో ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగింది. ప్రభుత్వాలేమో ఎన్నికల సందర్భంగా కార్మిక వర్గాన్ని ఆదుకుంటాం, వేతనాలు పెంచుతాం, భద్రత కల్పిస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తా ఉన్నాయి. ఎన్నికల్లో అయిపోయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి వాగ్దానాలను మర్చిపోయేటువంటి ఆనవాయితీ కొనసాగుతా ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి మూడోసారి వచ్చినప్పటికి కూడా ఈ దేశంలో ఏ ఒక్క కార్మికుడికి ఒక్క సమస్య కూడా పరిష్కారం కానటువంటి దీనమైనటువంటి పరిస్థితులలో ఇవాళ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం కొట్టిమిట్టాడుతా ఉంది. ఓ పక్కేమో ఎంపీలకు వేతనాలు పెంచుకుంటా ఉన్నారు, ఎమ్మెల్యేలకు వేతనాలు పెంచుతా ఉన్నారు, ఎమ్మెల్సీలకు వేతనాలు పెంచుతా ఉన్నారు. కానీ సంపద సృష్టించేటువంటి కార్మికుడికి మాత్రం వేతనాలు పెంచడంలో ప్రభుత్వాలు అలసత్వంగా వహిస్తా ఉన్నాయని చెప్పేసి చెబుతా ఉన్నాం. కార్మికుడు సాధించుకున్నటువంటి హక్కులన్నిటినీ కూడా కాలరాసేటువంటి స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉండి పనిచేసేటువంటి కార్మికుడికి వేతనాలు ఇవ్వడంలో ఎందుకు అలసత్వం వహిస్తా ఉన్నారని చెప్పేసి ఏఐటీయూసీ ప్రశ్నిస్తా ఉంది. ధరలేమో నియంత్రించేటువంటి శక్తి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. ధరలేమో ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి, వేతనాలేమో గొర్రెతోకమైన ఉన్నాయి. ఆశా వర్కర్లకు 10,000 రూపాయలు వేతనం, అంగన్వాడీ వర్కర్లకు 11,500 రూపాయలు వేతనం, మధ్యాహ్న భోజన కార్మికులకు 3,000 రూపాయలు వేతనం. మీరు భోంచేసిన తర్వాత మీరు చేతులు తుడుచుకునేటువంటి టిష్యూ పేపర్ల విలువ చేయడం లేదు వేతనాలు. అందుకోసమనేసే అధికారులకు, పాలకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్మికులను విస్మరిస్తే పుట్టగతులు ఉండవని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. క్రీడలకు విశాఖ నగరం ఎంతో అనుకూలమైందని, క్రీడల అభివృద్ధికి జీవీఎంసీ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. పెందుర్తిలోని మేయర్ స్వగృహంలో విశాఖ నగరానికి చెందిన 13 సంవత్సరాల అంతర్జాతీయ క్రీడాకారిణి శ్రీ సాహితి రోలర్ ఆర్టిస్టిక్ స్కేటింగ్ లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించినందుకు మేయర్ ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ నగరం క్రీడలకు ఎంతో అనుకూలమైందని, ఎంతో మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో వారి ప్రతిభను చాటుకున్నారని, శ్రీ సాహితి రోలర్ ఆర్టిస్టిక్ స్కేటింగ్ లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిందని కొనియాడారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల కోసం సేవ చేయాలనే అభిప్రాయం మీదే నారా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారు కానీ, లోకేష్ గారు కానీ, మా కుటుంబం ప్రజా సమస్యలపై పోరాడగలరు. దానికి నాకు ఇవాళ ఈ చైర్లో కూర్చోబెట్టిన అందరికి కూడా నమస్కారం చేస్తాను. పేదవాడికి సేవ చేయాలి, అలాగే అధికారం ఉందని గర్వపడకుండా ఏదైతే ప్రజలు మన కార్పొరేషన్ ఆఫీస్కి వస్తున్నారు
వారికి వారి హక్కుల ప్రకారం ఇబ్బందులు ఎదుర్కొనేది ఒక జీవీఎంసీ నుంచి కానీ లేకపోతే పక్క ఆక్యుపై చేసిన దాని నుంచి కానీ డ్రైనేజీలు కానీ అలాగే మొక్కలు పెద్ద పెద్ద మొక్కల్ని కట్ చేసి హ్యాండ్రింగ్ తీసుకెళ్ళి కానీ ఎన్నోట్ల మీద ఒక సమస్య ఉంటే ప్రధాన సమస్య విశాఖపట్నంలో చాలా బాధాపడింది. దీన్ని కూడా గతంలో ప్లానింగ్ సెక్షన్ లో కంప్లైంట్ చూస్తే పాలిమార్స్ది అది జీవీఎంసీ కాలేనప్పటికీ గత పాలిమార్స్ లో ఏదైతే బర్నైన్ టైంలో 215 మందికి ఈవేళ వరకు అప్డేట్ అయ్యారు. దానికి వీధులుగా ఉన్న లైన్ లో చేర్చి అప్డేట్ చేయాలి. ఇమ్మీడియట్ గా అధికారులు పిలిచాం, చెప్పడం జరిగింది. ఇది ప్రధాన సమస్య. రెవెన్యూ 9 పాయింట్లు అంటే రెవెన్యూలో ఎవడు బలవంతుడు ఉంటే వాడు ఆక్యుపై చేసుకొని ఆ ప్రభుత్వంలో ఎక్కువ చేశారని కంప్లైంట్. వాటి రికార్డ్ వెరిఫై చేయాలి. రికార్డు మీద ఇమ్మీడియట్ గా అధికారులు తీసుకొని చెప్పాం. అలాగే కంప్లైంట్స్ అన్ని సాల్వ్ చేయకుండా 15 సంవత్సరాల నుంచి కొంతమంది తిరుగుతున్నారు. కొంతమంది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక మేము ఆఫీస్కి రావడం, మా జోడాడడం కానీ పని అవ్వలేదు కానీ ఇవన్నీ కూడా చెప్పారు. ఇవన్నిటి మీద మా మంచి ప్రభుత్వం ప్రజాపాలనకి అధికారులతో కూడా చెప్పాను. అందరికీ అందుబాటులో ఉండాలి, అందరం కలిసి సేవ చేయాలి. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మంచి చేసామని ఒక మంచి అభిప్రాయం రావాలని నేను కోరడం జరిగింది. కంపల్సరీగా దీని మీద రిజల్ట్ అవ్వగాలని నా ధైర్యం ఉంది. నాకు అందరూ సహకరిస్తారని అనుకూలంగా ఉన్నాను. దీనికి తమరు కూడా సహకరించాలని నేను కోరుతున్నాను. విజయవాడలోని ఏపీటీడీసీ ఆఫీసులో రాసలీల వ్యవహారం బయటపడింది. ఓ సీనియర్ అధికారి కొన్ని రోజులుగా రాత్రిలో ఒక మహిళతో కార్యాలయానికి వచ్చి గదిలో ఏకాంతంగా గడిపి వెళుతున్నారు. ఈ విషయాన్ని సెక్యూరిటీ సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా కార్యాలయంలో రాసలీలలు సాగిస్తున్నది పర్యాటకాభివృద్ది సంస్థ విజయవాడ డివిజనల్ కార్యాలయంలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న గంగి వెంకటేశ్వర్లుగా గుర్తించారు. దీంతో సదరు ఉద్యోగిపై విచారణకు ఆదేశించారు. విజయవాడ డివిజన్ అధికారులు శరవేగంగా విచారణ పూర్తి చేసి ఆదివారం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పద్మావతికి నివేదికను అందజేశారు. ఏపీటీడీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈడీ పద్మావతి కూడా ఆగమేఘాల మీద సస్పెండ్ చేయాల్సిందిగా విజయవాడ డివిజన్ అధికారులకు నిర్దేశించారు. తెలుగు సినిమా చరిత్రలో అతిపెద్ద హిట్లలో ఒకటి మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఒక మైలురాయి చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రం ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. మూవీ 35వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఐకానిక్ చిత్రం మే 9వ తేదీన 2D, 3D ఫార్మాట్లలో విడుదల కానుంది. అయితే ఈ మూవీ రీ రిలీజ్ ప్రింట్ కు సంబంధించి తాజాగా వైజయంతి మూవీస్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ క్లాసిక్ ను పునరుద్ధరించడం నిర్మాతలకు ఒక సవాలుతో కూడుకున్న ప్రయాణంగా మారిందట. ఎందుకంటే ఈ మూవీ ఒరిజినల్ నెగిటివ్ పూర్తిగా పాడైపోవడమే అందుకు కారణం. ఒక కాపీ దొరికినా కూడా అది తీవ్రంగా దెబ్బతింది. అయితే తమ బృందం అవిశ్రాంత కృషి, అంకిత భావంతో ప్రసాద్ కార్పొరేషన్ తో కలిసి ఈ చిత్రం రీ రిలీజ్ ప్రింట్ ను పునరుద్ధరించగలిగామని వారు తెలియజేశారు. వైజయంతి మూవీస్ ని టర్న్ చేసి సినిమా జగదేక వీరుడు తెలుస్తుంది. I'm very, very proud that my father made a film like Jagdek Veerudu Atiloka Sundari. So we started searching for the negative. ఈ స్టోరేజ్ సరిగ్గా లేకపోవడంతో జగదేక వీరుడు అతిలోక సుందరి నెగిటివ్ పాడైపోయింది, మొత్తం డీకంపోజ్ అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా ప్రింట్ మాకు ఇంకా లేదు మా దగ్గర, ఓన్లీ అక్కడే ఉండింది. సో ఇట్ వాజ్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. ఎప్పటికైనా ఇక ఒక కొత్త జనరేషన్ చూడాలి. ఆల్మోస్ట్ 2018 నుంచి ట్రై చేస్తూ ఉన్నాం మేము దీని గురించి. విజయవాడ మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఉన్న చిన్న చిన్న ప్లేసెస్ కూడా ఎన్నో థియేటర్స్, ఓల్డ్ థియేటర్స్ కి ఫోన్ చేసి మీ దగ్గర ఏమైనా ఉందా. ప్రియాంకకి ఒక మెసేజ్ వస్తూ ఉండేది ఎవ్రీడే మార్నింగ్. తను ఏమన్నా ఫోన్ తనకి ఏ కారణమైనా తీసుకుంటే ఆ మెసేజ్ వస్తూ ఉంటుంది, జేవీఏఎస్ ప్రింట్, జేవీఏఎస్ ప్రింట్, జేవీఏఎస్ ప్రింట్ అని ఒక రిమైండర్ పెట్టేశాడు నాగి. ఏంటమేటమా మళ్ళీ ఆ కోతకు నీ జనకుడు ఇంద్రుడా? అవును మానవా. ఆ టైంలో ప్రింట్స్ ఇట్లా పెద్ద పెద్ద హిట్ అయిన ప్రింట్స్ థియేటర్ వాళ్ళు మెమరీకై ఉంచుకునే వాళ్ళు. ఫైనల్ గా ఇంకా 3 years తర్వాత 2021కి మనకు ఒక మంచి ప్రింట్ దొరికింది. అది విజయవాడలో అప్పారావు అని ఒక పర్సన్ దగ్గర దొరికింది. దోస్ ఆల్సో వర్ ఇన్ సచ్ బ్యాడ్ కండిషన్. మొత్తం 10 ప్రింట్ నుంచి ఎవ్రీ రీల్ చెక్ చేసి దాంట్లో ఏ పోర్షన్ బాగుంది, ఏ పోర్షన్ బాగాలేదు సెలెక్ట్ చేసి మొత్తం ఇది ఏంటంటే కొన్ని థియేటర్ నుంచి చాలా రోజులు రన్ అయిపోయి
మొత్తం క్రీస్ ఆయిల్ అట్లా మొత్తం డస్ట్ ద్వారా అట్లా మనకి ప్రింట్ మొత్తం డస్ట్ గా వచ్చింది. మొత్తం ఎలా ఉందంటే మొత్తం మెజెంటా కలర్ తోటి పింకిష్ టోన్ తోటి ఉంది. చినిగిపోయినవి అవన్నీ కట్ అయిపోయిన రీల్స్ అంతా రిపేర్ చేసి స్కానింగ్ లో రన్ చేపియాలి. The film was digitized in 8K. We then down convert the 8K images to a 4K output. And we're told to convert this into a 3D format. This is something that's never been tried in the industry. When you saw the final footage, which was on 3D, it was really completely different thing. Using the digital software, scratches, thick and thin scratches that is running throughout the frame, and that has been removed frame by frame after working, digitized, and what is the final output. మానవా ఆ పిలుపు మానవా మానలేను నేను ఆగలేను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్న మంత్రి నాదెండ్ల, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దంటూ జగన్ కి హితవు. సీమరాజా కిరా కార్పీలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి అంబటి, పోలీసులు చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టుకైనా వెళతామని స్పష్టీకరణ. వాడపల్లి వెంకటనాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మెలకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తెలంగాణలో 3,900 కోట్ల విలువైన పలు రహదారుల ప్రాజెక్టులను ప్రారంభించిన కేంద్ర మంత్రి గడ్కరీ, పుణ్యక్షేత్రాలకు జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.